మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మెజారిటీ స్థానాలు దక్కించుకునేలా ప్లాన్లు చేస్తోంది. ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను నియమించింది బీఆర్ఎస్. ఇక ఇప్పటికే వారు క్షేత్రస్థాయిలో ఎన్నికల పనుల్లో బిజీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై సీరియస్ గా ముందుకెళ్తున్నారు. దీనిపై కేటీఆర్ కూడా రెగ్యులర్ గా టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ సిపిఎం పొత్తులపై క్లారిటీ రావాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కు, మరికొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామంటుంది సిపిఎం. దీనిపై ఇంకా బీఆర్ఎస్ తో చర్చించలేదని తెలిపింది. బీఆర్ఎస్ కూడా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బీఆర్ఎస్ ఇప్పటికే ఒక గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ చేసింది. ఎందుకంటే ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటికీ ఇన్ఛార్జీలు నియమించింది. సేమ్ టైంలో కార్పొరేషన్లకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. మరోవైపు కోఆర్డినేటర్లను కూడా నియమించారు. సో వీళ్ళు ఇద్దరు కూడా ఇప్పటికే గ్రౌండ్లోకి వెళ్ళారు. ఆయా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్కడ స్థానికంగా నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ గెలిచేవారెవరు, గెలిచే వారికే ఈ టికెట్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటున్నారు. కొంత పోటీ ఉందనేది బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఇక మరోవైపు కేటీఆర్ కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు మొత్తం కలిపి ఒక 300 మంది ఉంటారు. వీళ్ళందరితోటి రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రెబల్స్ లేకుండా చూడాలని చెప్తున్నారు. ముఖ్యంగా పోయినసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రెబల్స్ తోటి కొంత ఇబ్బంది అయింది. కాబట్టి రెబల్స్ లేకుండా ఒకే ఒక్కరు పోటీ చేసేలా, అది కూడా పార్టీ గుర్తుపై పోటీ చేసే విధంగా చూడాలి. ఇంకొక వైపు ఇండిపెండెంట్లు పోటీ చేయకుండా చూడాలనేది, అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా పార్టీ గుర్తు మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా చూడాలి. స్థానికంగా ఆ కోఆర్డినేషన్ చేయాలనేది కేటీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఇక మరోవైపు పొత్తులకు సంబంధించి ఒక లోపాయికారి ఒప్పందం ఒకటి జరుగుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సిపిఎంతో ఇటు బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేసింది. అయితే ఇక్కడ సిపిఎం మాత్రం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అవలంబిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో ఉంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనలో సిపిఎం ఉన్నట్టుగా తెలిసింది. నేను కొద్దిసేపటి క్రితం సిపిఎం కార్యదర్శితో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఖమ్మం ఇట్లాంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీతోటి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. కొంత అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే సిపిఎం జిల్లా నాయకత్వానికి కూడా పార్టీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మేరకు మీరు అటు కాంగ్రెస్ కానీ మరోవైపు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలతోటి పొత్తు పెట్టుకోవచ్చు అనే సూచన చేసినట్టుగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి సిపిఐ మాత్రమే కాంగ్రెస్ తోటి ఉంది, సిపిఎం మాత్రం కొంత దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం బీఆర్ఎస్కు వన్ సైడ్గా మద్దతు ఇస్తుంది అనుకున్నాం, కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి కూడా ఇంకా దీని మీద అధికారిక ప్రకటన చేయలేదు. సిపిఎంతో మేము పొత్తు పెట్టుకుంటాం మున్సిపల్ ఎన్నికల్లో అనేది ఇంతవరకు బీఆర్ఎస్ కూడా ఒక ప్రకటన అయితే చేయలేదు. సేమ్ టైంలో సిపిఎం పార్టీ కూడా చేయలేదు, ఇంకా సంప్రదింపులు జరగలేదని తెలుస్తుంది. సో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా మాకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవన్నీ ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎక్కడెక్కడ గెలిచే స్థానాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చినాక తర్వాత ఈ పొత్తుల మీద కొంత ఆలోచన చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి సిపిఎం అయితే సేమ్ టైంలో అధికార పార్టీకి మద్దతు ఇస్తుంది, ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇస్తుంది. కొంత డిఫరెంట్గా వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సిపిఎం. అందుకనే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఇప్పటివరకు సిపిఎం మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పలేదు, ఇంకా సంప్రదింపులు జరగలేదని చెప్తున్నారు. సో ఫైనల్గా అధికార పార్టీని ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందే విధంగా ఓడగొట్టే విధంగా ఒక వ్యూహం అయితే బీఆర్ఎస్ రూపొందిస్తుంది. అందులో భాగంగా ముందుగానే ఇన్ఛార్జీలను నియమించారు, సమన్వయకర్తలు నియమించారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే గ్రౌండ్లోకి వెళ్ళారు, క్షేత్రస్థాయికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఎవరు అయితే బాగుంటుంది రిజర్వేషన్ ప్రకారం అనేటువంటి అంశాలను అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఒక సీనియర్ నాయకులను కూడా ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. ఆ జిల్లాల్లో మొత్తం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో అధికార పార్టీ మీద హామీలు అమలు చేయలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల్లో. దాన్ని క్యాచ్ చేసుకోవాలి. 2 సంవత్సరాల పాలనలో దాదాపుగా అంటే ఈ 2 సంవత్సరాల పాలనలో హామీలు ఏవైతే అమలు చేయలేదు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.
మున్సిపాలిటీల అభివృద్ధి అంశాల మీద సుదీర్ఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఒక వర్కౌట్ అవుతుంది, గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేది కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. దాదాపుగా 4063 సర్పంచ్లను గెలిచినట్టుగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీంట్లో అధికార పార్టీతో పోలిస్తే దాదాపుగా 40% మేర మేము గెలుపొందాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి ధీమాతో ఉంది. దాదాపుగా ఈ మెజారిటీ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తామన్నటువంటి ధీమాతో ఒకవైపు బీఆర్ఎస్ ఉంది. అయితే సిపిఎం నుంచి కనుక కొంత క్లారిటీ వస్తే సో ఓటు చీలిపోకుండా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా జ్యోతి నల్గొండ లాంటి జిల్లాల్లో కొంత సిపిఎం తర్వాత మిగతా కొన్ని జిల్లాల్లో కూడా సిపిఎం అంత ఇంత కొంత ప్రభావం ఉంటుంది. కనీసం ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 వేల ఓట్లైనా ఉంటాయి కాబట్టి సో అది ఆ మున్సిపాలిటీలలో కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి కొంత మాకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేది బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. కానీ సిపిఎం నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు. అటు 2 పడాల మీద కాలు పెట్టింది సిపిఎం అని చెప్పుకోవచ్చు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి కొన్ని జిల్లాల్లో మద్దతు ఇస్తూ ఇంకొక వైపు బీఆర్ఎస్లో మరికొన్ని జిల్లాలకు మద్దతు ఇచ్చేటువంటి ఒక వ్యూహాన్ని ఇటు సిపిఎం అనుసరిస్తుంది. మరి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎట్లా అడుగేయబోతుంది, ఏం చేయబోతుంది అనేది మనకు క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సిద్దిపేట హరీష్ రావు వెళ్ళారు. అక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరోవైపు సిరిసిల్లకు కేటీఆర్ వెళ్ళారు. అక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సో చూడాలి మనకు సిపిఎం తోటి పొత్తుల వ్యవహారం మీద ఏమైనా క్లారిటీ వస్తుందో ఇవాళ రేపు అనే దాని మీద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఈ నోటీసులకు సంబంధించి దీని మీదనే బీఆర్ఎస్ అంతా దృష్టి పెట్టింది. ఒకవైపు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు వెళ్ళి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి నామినేషన్ల ప్రక్రియ ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతున్నా మొత్తం ఓవరాల్గా దృష్టి అంతా కూడా బీఆర్ఎస్ దృష్టి అంతా కూడా కేసీఆర్కి నోటీసులు వచ్చాయి. కేసీఆర్ నోటీసులకు సంబంధించి ఎప్పుడు ఆయన విచారణకు హాజరవుతే ఎన్ని గంటల విచారణకు హాజరు కాబోతున్నారు ఇట్లాంటి దాని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అది నందినగర్లోనా లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ ఆఫీస్కి వెళ్తారా ఇట్లాంటి దాని మీదనే ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది. దీని తర్వాత మనకు సిపిఎంకు సంబంధించి పొత్తు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కేటీఆర్ ఇప్పటికే సిరిసిల్లలో ఉన్నారు. ఆయన సాయంత్రానికి హైదరాబాద్ వస్తే ఒకవేళ సిపిఎం కార్యదర్శితోటి మాట్లాడితే కనుక ఏదైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఏ జిల్లాల్లో మద్దతు ఉంటుంది, ఏ జిల్లాల్లో మద్దతు ఉండదు, ఎక్కడెక్కడ మద్దతు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా అటు సిపిఎం నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ఒక క్లారిటీ వస్తే మనకు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో మద్దతు ఉంటుంది అనేది మనకు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది జ్యోతి.